ఓబిలేష్ గురించి ఏమైనా తెలిసిందా? వాడి గురించే తిరిగి తిరిగి వస్తున్నాను. ఒంటి మీద డ్రెస్సులు మార్చినట్లు ఇళ్ళు మారుస్తున్నాడు. ఆ తాగుబోతు విధవ ఎక్కడ తాగి తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. ఉప్పల్గూడలో ఉన్నాను తల్లి. సరే, అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, అక్కడికి రా. అట్లాగేనమ్మా. పృథ్వీ సార్ వచ్చేలోపు ఈ కేసు సాల్వ్ చేసి శబాష్ నా పేరు నిలబెట్టామనిపించుకోవాలి. ఏంటి వీడు ఫోన్ తీయడేంటి? నన్ను వదిలేండి బాబా, చచ్చిపోయేలా ఉన్నాను. ఎవరికి ఈ విషయం తెలియకూడదని నేను ఇంత జాగ్రత్త పడ్డానో ఆ మనిషికి చెప్పేశావు కదరా. నిన్ను అడిగినంత ఇస్తూ వచ్చాను కదరా. అంతకన్నా ఏమిచ్చిందని సావిత్రికి చెప్పావరా? నా పెళ్ళం చెప్తే నానేటి చేసేది బాబయ్య. బాబయ్య ఒళ్ళు పుండైపోయింది, తట్టుకోలేకపోతున్నాను బాబయ్య. ఇంత మందు పోసి కొట్టుకోండి బాబయ్య. నీ మందు కావాలరా? మందు మందు కావాలరా? మందు కావాలరా? మందు కావాలరా? మందు అంత నేను చెయ్యిన తప్పుకు నన్ను కొడతారేంటి బాబయ్య? మీ పుణ్యం ఉంటది, నన్ను వదిలిపెట్టండి బాబయ్య. వదలడం కాదురా, మందు పోసి తగలబెట్టేస్తా నిన్ను. మందెందుకు దండగా? తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేద్దాం. బాబయ్య అంత పని చేయొద్దు బాబయ్య, మా ఆవిడ అనాథైపోద్దు బాబయ్య. అంత భయం ఉన్నప్పుడు సావిత్రికి ఆ విషయం చెప్పకూడదురా. నా ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా. బాబా వీడి సంగతి చూడ.
ఏంటండి లిఫ్ట్ డోర్ లాక్ చేసి పెట్టారు? హ, చూసి ఫోన్ చేద్దాం అనుకున్నాను, తలుపు తీశారు. ఏంటి సావిత్రి సడన్ గా ఇలా వచ్చు? ఏంటండి బయటికి రానివరా? లిఫ్ట్ లోనే పెట్టి మాట్లాడేస్తున్నారు. ఓ సారీ సారీ, రా రా. సావిత్రి మనం ఇక్కడ కూర్చుందాం. లోపలేం? వెదర్ బాగుంది కదా. సరే. ఏంటండి అలా ఉన్నారు? ఏముంది, బానే ఉన్నానే. ఏదో టెన్షన్ గా అనిపిస్తుంటే. అబే అదేం లేదు. ఓబిలేష్ కోసమని పుప్పాలగూడ వెళ్ళాను. అవునా? అక్కడున్నాడని నీకెలా తెలుసు? నా మిస్డ్ కాల్ చూసి వాడే ఫోన్ చేశాడు. సరే ఎలాగూ చేశాడు కదా అని అర్జెంటుగా మాట్లాడాలి అంటే రండమ్మా అన్నాడు. తీరా వెళ్తే అక్కడ లేడు. ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు. రమ్మని ఫోన్ తీయకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కాలేదు. వాడు దొరికితే చాలా విషయాలు తెలుస్తాయి సావిత్రి. అది తెలుసుకుందామని రమ్మన్నాను. వస్తానమ్మా అని ఇలా చేశాడు. బాగా నొప్పిగా ఉంది బాబయ్య. కాసంత మందు పోయిండు బాబయ్య. మందు కావాలరా మందు? నీ యవ్వ. ఇప్పుడు వీళ్ళ చేతుల్లోంచి తప్పించుకోవాలంటే ఈ అమ్మ కళ్ళపడాలి. సావిత్రమ్మా, ఏమైంది సావిత్రి? ఏంటి వెతుకుతున్నావు? నన్నెవరో పిలిచినట్టు అనిపించిందండి. నిన్నిక్కడెవరు పిలుస్తారు సావిత్రి? అంటే మీకేం వినిపించలేదా? లేదే. లేదండి,
ఎవరో పిలిచారు. ఎవరూ పిలవలేదు. ఆ ఓబులేస్ గడు రమ్మని కలవకపోయేసరికి నీ మైండ్ వాడి గురించి ఆలోచిస్తుంది. అందుకే అలా అనిపించుంటుంది. ఆహా, ఆ, వాడు కనిపించేదాకా నువ్వు మామూలు మనిషి కాలేవు గాని. పద, నేను వస్తాను. వెళ్ళి ఆ ఓబులేష్ గడు ఎక్కడున్నాడో వెతుకుదాం. పద సావిత్రి, పద. రా సావిత్రి, పద సావిత్రి, రా. ఈరోజు ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలి. సార్, సిగ్నల్ ఇటువైపు చూపిస్తుంది. సార్, సిగ్నల్ చూపిస్తుంది వీళ్ళే అనుకుంటా సార్. కమాన్. ఎస్ సార్. నా గురించి టెన్షన్ పడకుమా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే నేను ఇక్కడ అడుగు పెట్టాను. ట్రై చేసినా ఎవ్వరూ ఈ అడ్రస్ ట్రేస్ చేయలేరు కాబట్టే ఊరికి చివరిగా ఈ ఫామ్ హౌస్ లో దిగాను. నేను మళ్ళీ చేస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? హాయ్ ఊర్మిళ. సారీ, కీర్తిశేషురాలైన ఊర్మిళ. చనిపోయిన ఊర్మిళ స్వర్గంలోనో నరకంలోనో ఉండాలి. ఇలా ఫామ్ హౌస్ లో ఉందేంటి? ఎవరు మీరు? రాజు, క్రైమ్ బ్రాంచ్. రాజు అని వాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లా ఉన్నాడు. వాడిని డీల్ చేయడం కష్టం. నీ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ పృథ్వీ కంటే డేంజర్లో ఉన్నాడు వీడు. నీ కేసును అంత ఈజీగా వదిలేలా లేడు. ఏం తెలివి, ఏం తెలివి. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కూడా ఈ విధంగా ప్లాన్ చేయలేదు. నువ్వు బ్రతికే ఉండి ఎంతమందిని చనిపోయినట్టుగా నమ్మించగలిగావంటే నువ్వు మామూలు క్రిమినల్ కాదు. ట్రై చేస్తే ఇంటర్నేషనల్ డాన్ అవుతావు. చెప్పు, ఎందుకలా చేశావు? ఇటు చట్టాన్ని అటు న్యాయాన్ని మోసం చేశావు. నా కంట్లో పడ్డాక ఇక నువ్వు తప్పించుకోవటం అసాధ్యం. మర్యాదగా అడుగుతున్నా, నిజం చెప్పు. ఎందుకు అందరి దృష్టిలో చనిపోయినట్టుగా నటించావు? ఎవరి కోసం ఇదంతా? నీ ప్లానింగ్ ఏంటి? నువ్వు ఒక్కదానివేనా? వెనక గ్యాంగ్ ఎవరైనా ఉన్నారా? ఇలా అడిగితే నీలాంటి ముదురులు ఎందుకు సమాధానం చెప్తారు? స్టేషన్కి తీసుకెళ్ళి అడగాల్సిన రూట్లో అడిగి నీ నోటితో నిజమేంటని కక్కిస్తాను. చచ్చినట్లు నటించి ఏ తప్పు చేయని ఒక అమాయకుణ్ణి చెయ్యి పాలు చేస్తావా? హాయిగా కాపురం చేసుకుంటున్నా ఒక జంటను విడదీశావు. భర్త కోసం భార్య వీధుల వెంట తిరిగేలా చేశావు. చేసిన ప్రతి తప్పుకి శిక్ష పడేలా చేస్తాను. నువ్వు చావలేదు, బ్రతికే ఉన్నావన్న ఈ ఒక్క నిజం చాలు. పేపర్లు, టీవీలు ఫుల్ కవరేజ్ ఇస్తాయి. ఈ దెబ్బతో నాకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. పద స్టేషన్కి.
విషయం? $5 lakhs. ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? ఈ కరెన్సీతో ఈ కాకిని కొనలేరు. One second. మొత్తం 20. ఈ కరెన్సీతో కాకిని కొనలేవంటే బాగా అర్థం చేసుకున్నావు. ఒక బాక్స్ సరిపోదు అని. మొత్తానికి బతక నేర్చిన వాడివే. మిమ్మల్ని పట్టిస్తే నాకేం వస్తుంది మేడం? మహా అయితే ₹1,00,000 రివార్డు, గోల్డ్ కోటింగ్ వేసిన చిన్న అవార్డు, అంతే కదా. 20 లక్షలు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తాయి మేడం? ఇది నన్ను వదిలేయడానికి మాత్రమే. వెనకుండి నన్ను కాపాడుతున్నావనుకో, ఇలాంటి బాక్సులు వస్తూనే ఉంటాయి. ఇక మీ విషయం నాకు వదిలేయండి. మీ మీద ఈగ వాలకుండా కాపాడుకునే బాధ్యత నాది. ఓకే, వస్తాను మేడం. ఇంకొక విషయం చెప్పండి. ఓబులేషు అని వాడి వల్ల నాకు చాలా హెడేక్ గా ఉంది. లోపల ఎలా? ఎప్పుడైనా ప్రమాదమే కాబట్టి ఎన్కౌంటర్లో లేపేయాలి. మరో 10 లక్షలు ఇస్తాను. మిమ్మల్ని అంత బాధ పెడుతున్నాడంటే వాడింక బ్రతికే అర్హత కోల్పోయాడు. వాడి ఫోటో పంపించండి, నేను చూసుకుంటాను. అలాగే. వస్తాను మేడం. ఇక్కడ ఏం జరిగింది? సెటిల్మెంట్ జరిగింది సార్. ఇందులో 5 నీది. ఇప్పుడేం జరిగింది? ఏం జరగలేదు సార్. గుడ్. నీది నువ్వు తీసుకుని నీ ఇంటికి పో, నాది నేను తీసుకుని నా ఇంటికి పోతా. ఈ టైంలో వీడెందుకు ఫోన్ చేశాడు? హలో చంద్ర, ఓబ్లేస్ తప్పించుకున్నాడు. వాట్? ఎలా ఎలా జరిగింది? అదే అర్థం కావట్లేదు. వాట్? సరే, నువ్వు వెళ్ళి చూడు, నేను చూస్తాను. సరే. సావిత్రి,
నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా? సడన్ గా ఇదేంటి? ఓబులేషన్ పట్టుకోవాలనుకున్నాంగా. వాడి సంగతి తర్వాత చూద్దాం. అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి? ఆ, అంటే అది బాబయ్య పోనీండి బాబయ్య. కాసేపు ఉండు.